This year, I have the unique opportunity to celebrate Diwali from 260 miles above the Earth on the ISS. Let's put some fire in this rocket. దాదాపు 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్కి ఎట్టకేలకు విముక్తి లభించింది. సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత ఇంటికి చేరుకోనున్నారు. వారి అంతరిక్ష నౌక తిరిగి రావడానికి సురక్షితం కాదని భావించినందున 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన వాళ్ళు ఊహించని విధంగా సాంకేతిక కారణాలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారు స్థానిక సమయం మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో ఫ్లోరిడా తీరంలో దిగనున్నారు. ఈ సమయం భారత్ కాలమానం ప్రకారం మార్చి 19న ఉదయం 3:27 అవుతుంది. కానీ చాలా కాలం అంతరిక్షంలో ఉన్న తర్వాత భూమికి తిరిగి రావడం అంత సులభం కాదు. వారు భూమి మీద జీవితానికి అలవాటు పడటానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. చూపు తగ్గడం. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అనే పరిస్థితి రావచ్చు. దీంతో ఈ వ్యోమగాములు కళ్ళు దెబ్బతినవచ్చు. మైక్రోగ్రావిటీలో శరీరంలోని ద్రవాలు పైకి మారతాయి. మెదడు, కళ్ళపై ఒత్తిడి తెస్తాయి. వారి కనుబొమ్మల ఆకారాన్ని మార్చగలదు. చూపు కోల్పోవడానికి కూడా కారణమవుతుంది. నడవడానికి ఇబ్బందులు. విలియమ్స్, విల్మోర్కి ఎదురయ్యే ప్రధాన సమస్య నడవడంలో ఇబ్బందులు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల గాల్లో తేలుతూ ఉంటారు. వారి పాదాలు భూమిపై చేసే విధంగా అలవాటు పడవు. దీనివల్ల అరికాళ్లపై ఉన్న కఠినమైన చర్మం మృదువుగా మారుతుంది, ఊడిపోతుంది. పాదాలు చిన్నారుల పాదాలలాగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ పరిస్థితిని బేబీ ఫీట్గా పేర్కొంటారు. పాదాలు చాలా కాలం బరువు మోయకపోవడం వల్ల చర్మంలోని మందంపాటి భాగాన్ని కోల్పోతారని నాసా మాజీ వ్యోమగామి లెరాయ్ చియావో వివరించారు. బలహీనమైన ఎముకలు, కండరాలు. దీంతోపాటు వారి కండరాలు, ఎముకలు బలహీనంగా ఉంటాయి. అంతరిక్షంలో కండరాలు, ముఖ్యంగా కాళ్ళు, వీపు, శరీరాన్ని పైకి లేపడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవి కుచించుకుపోతాయి. ఎముకలు కూడా బలాన్ని కోల్పోతాయి. ప్రతి నెల వాటి ద్రవ్యరాశిలో 1% కోల్పోతాయి. 9 నెలల తర్వాత విలియమ్స్, విల్మోర్ వారి ఎముక ద్రవ్యరాశిలో దాదాపు 9% కోల్పోయి ఉండవచ్చు. దీనివల్ల వారి ఎముకలు సులువుగా విరిగిపోయే అవకాశం ఉంది. మొదట నిలబడటానికి లేదా నడవడానికి ఇబ్బంది పడతారు. మాట్లాడటంలో ఇబ్బందులు. మరో వింత ప్రభావం ఏంటంటే వారి నాలుక వింతగా అనిపించవచ్చు. అంతరిక్షంలో నాలుక గురుత్వాకర్షణ శక్తిని అనుభవించదు, కాబట్టి అది బరువు లేనిదిగా అనిపిస్తుంది. కెనడియన్ వ్యోమగామి క్రిస్ హాడ్ఫీల్డ్ దీని గురించి మాట్లాడారు. తన పెదవులు, నాలుక చాలా బరువుగా అనిపించాయని, అందుకే భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలో మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. విలియమ్స్, విల్మోర్ కూడా ఆహారాన్ని రుచి చూడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. గుండె సమస్యలు. గుండెకు కూడా రిస్క్ పెరుగుతుంది. అంతరిక్షంలో గుండె గట్టిగా రక్తాన్ని పంపు చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి అది కండరాలను కోల్పోయి ఆకారం మారిపోయే అవకాశం ఉంది. ఓవెల్ షేప్ నుంచి మరింత గుండ్రని బంతిలా మారవచ్చు. చాలామంది వ్యోమగాములు తిరిగి వచ్చిన తర్వాత లేచినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు. ఇలాంటప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది. వారి హృదయాలు మళ్ళీ గురుత్వాకర్షణకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. మానసిక సవాళ్లు. భూమిపైకి వచ్చాక వారి శరీరాలు మాత్రమే కాదు, వారి మనస్సులు కూడా అడ్జస్ట్ కావాలి. చాలా కాలం అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న తర్వాత విలియమ్స్, విల్మోర్ మళ్ళీ భూమికి వచ్చాక దిక్కుతోచని స్థితిలో ఆందోళనతో లేదా నిరాశకు గురవుతారు. అల్పాహారం తీసుకోవడం లేదా డ్రైవింగ్ చేయడం వంటి సాధారణ పనులు మొదట్లో భారంగా అనిపించవచ్చు. అదనంగా చాలామంది వ్యోమగాములు డీప్ ఎమోషనల్ కనెక్షన్ అనుభవిస్తారు. దీన్ని ఓవర్ వ్యూ ఎఫెక్ట్ అని పిలుస్తారు. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. వ్యోమగాములు తిరిగి వచ్చినప్పుడు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ సూక్ష్మక్రిములకు తక్కువ గురి కావడం వల్ల వారి శరీరాలు వెంటనే అనారోగ్యాలతో పోరాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఆరోగ్య పరీక్షలు.
వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత అంతరిక్షం వారి కండరాలు, ఎముకలు, హృదయాలను, మెదడులను ఎలా ప్రభావితం చేసిందో చూడటానికి చాలా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భవిష్యత్తులో జరిగే సుదీర్ఘ మిషన్లలో వ్యోమగాములను ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు నాసాకు సహాయపడతాయి.